For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనం దిల్సుఖ్ నగర్లో ఉన్న శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయంలో ఉన్నాం. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నా, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, ఎలాంటి సమస్యలున్నా మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు కోయదర శ్రీనివాసరాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. జై కొండదేవత అమ్మవారు పరబ్రహ్మ పరమాత్మ నమః జగతుర్తి పరయ బ్రహ్మ హరిహరాయ శ్రీ గుణాత్మవే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాతిర నమసంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమ శివాయ. చెప్పు తల్లి. గురుగారు, ఈ వారంలో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ఈ కన్య రాశి వాళ్ళకి యోగం, నక్షత్రము, స్థాన బలము, యోగ బలము, పూజ బలం, దాని వలన 6 గ్రహ శక్తులని ఘోషిస్తున్నాయి. ఈ 6 గ్రహాల వల్ల వాళ్ళకి ఏ కార్యక్రమాలు అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు అంత స్పీడ్గా కావు. కాబట్టి వాళ్ళకి కొంత స్లోగా వెళ్ళే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏ చేయాలనుకున్నా, ఎటు పోవాలనుకున్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. ఈ కన్యరాశి వాళ్ళకి మెయిన్గా మనకి అన్నీ తెలుసులు అనేట్టుగా కొంతమంది ఆలోచిస్తుంటారు. కాబట్టి మనకి ఎన్ని తెలిసినా కూడా ఎదుటివారి డైరెక్షన్ తీసుకోవడం చాలా గొప్పది. కాబట్టి మనకి ఎన్ని తెలిసినా కూడా భగవంతుడి మీద మనం భారం వేసి వెళ్ళాలి. యత్నము ప్రయత్నము అన్నాడు. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదైనా అవుతుంది, కానీ నమ్మకం లేనిది ఏదీ కాదు. కాబట్టి ఆ నమ్మకంతోనే భగవంతుడి మీద భారం వేసేసి వెళ్తేనే ఆ కన్యరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము కలిసి వస్తుంది. వీళ్ళు చేయాల్సిందంతా శ్రీ లక్ష్మీ కటాక్షము పూజ చేయాలి. శ్రీ లక్ష్మీ దేవత నవగ్రహాలు అంటే అష్ట నవగ్రహాలు అంటారు. అష్ట నవగ్రహాలు అంటే మనకి 8 ఉంటాయి కదా. ఆ నవగ్రహాలు టెంపుల్కి వెళ్ళి ఆ అమ్మవారు దర్శనం చేసుకొని ఆ లక్ష్మీదేవి దర్శనం చేసుకుంటే ఆ అష్టలక్ష్మి అంటే ఒకటి గృహలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, యోగలక్ష్మి, కుటుంబలక్ష్మి, అలాగ మనకి 8 ఉంటాయి. ఆ 8 లక్ష్ములను మనం పూజించి ప్రార్థన చేసిన వెడల మీకు మంచి భవిష్యత్తు, మంచి ఆలోచన, మంచి విధానము, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు మీరు తప్పకుండా పూర్తి చేయగలుగుతారు. తప్పకుండా ఈ అమ్మవారిని మీరు పూజించండి. మీకు ఆ లక్ష్మీదేవత మీకు వనకూడుతుంది. మీరు అనుకున్న పనులు జయప్రదం అవుతాయి. మీరు విదేశాల ప్రయాణాలు కానీ, ఆరోగ్య విశేషాలు కానీ, అన్నదమ్ముల సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీకు ప్రశాంతం అనేది మీకు కలుగుతుంది, జయప్రదం అనేది కలుగుతుంది. చూసారు కదండి, గురువుగారు చెప్పింది తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ ముఖం చూసే జాతకం చెప్తారంట. మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, గురువుగారిని సంప్రదించండి. థ్యాంక్ యూ.